ఎవడో పక్కన నాలాంటి కొక్కిరేగాడు ఉంటాడు. రాసుకుంటే ఏంటండి అంటే కావాలంటే మా అమ్మ పేరు మీద కూడా రాసేస్తానని చెప్పని రూపాయి సరస్వతి దాంట్లో వాళ్ళ అమ్మగారి పేరు మీదకి రాశారు. రాసి దాంట్లో రాశారు షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. ఈడీ కేసు అయిపోయిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయిపోయిన తర్వాత, ఎందుకు కేసు ఇన్నాకడ కేసు అంటే ఆవిడ షర్మిలమ్మ గారు ఇన్నాకడ మాట్లాడుతుంది. ఆంధ్రరత్న భవన్లోనే ఎక్కడో ఏదో అని ఒక గొట్టం పెడితే ఆయనతో మాట్లాడుతుంది. ఆయనతోనో లేకపోతే ఈటీవీ రామోజీరావు గారి ఛానల్తోనో మాట్లాడుతుంది. ఆవిడ చెప్తూ కోర్టులో ఈడీలు ఏం కేసులు లేవు, కేసులుంటే షేర్లు బదలాయింపు జరుగుద్దా అదా ఇదా అని మాట్లాడుతున్నారు. ఇది హైకోర్టు జడ్జిమెంట్, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్. ఇరవై 6/7/2019 ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే వాళ్ళు హైకోర్టులో మూవ్ చేస్తే హైకోర్టు 2/12/2019 మొత్తం స్టేటస్ కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు ఎంఓయూ అయ్యేప్పటికీ, ఒప్పందం రాసుకునేప్పటికీ వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేశారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసి దీని మీద ఏమీ చేయకూడదంటే, అందుకోసమే ఆ హైకోర్టు కూడా అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత నేను అన్ని బదలాయింపు చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ రాసింది. అందుకే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఆవిడ స్టేటస్ కో లేదంటది. స్టేటస్ కో ఉంటే బదలాయింపు జరగదు కదా, కోర్టు అభ్యంతరాలు ఉంటే బదలాయింపు జరగదు కదా. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తూ దాని మీద ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారతమ్మ గారి దగ్గర ఉన్నాయి. కంపెనీ మొత్తం కూడా. స్టేటస్ కో అంటే ఏంటి? ఇన్ ఆల్ మీన్స్ స్టేటస్ కో యాజ్ ఆన్ టుడే షల్ బి మెయింటైన్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది అపీల్. అంటే ఇది కోర్టు కొట్టేసే వరకు, ఈ కోర్టు తేల్చే వరకు కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే ఏ రకంగానూ కూడా కదలిక ఉండకూడదు అని చెప్పని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అంటే ఏంటి? సరస్వతి పవర్ అనే దాంట్లో ఏ పని చేయకూడదు, ఏ కార్యక్రమం చేయకూడదు అని చెప్పని 2019లో హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఇవిడేం లేదని చెప్తుంది. ఎంత అబద్ధం, ఎంత అవసరమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ మాట్లాడుతున్నారు, షర్మిలమ్మ గారు. వారేమంటున్నారు? మా అమ్మని కోర్టుకు లాగారు, తల్లిని బజారుకి ఇచ్చారు, ఈ ఆస్తుల పంపకం బజారులో పెట్టుకోవడం అంత అవసరమా అని చెప్పిన వారంటారు. వీరంటారు మన పచ్చ హృదయం చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే మొదటిసారి సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్ట్ కొడుకు. ఇందాక అంటున్నాడు ఆయన, ఇట్లాంటి వాళ్ళతోనే నేను రాజకీయం చేయాలి, ఇట్లాంటి దిక్కుమాన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి రావాలటం నిజంగా శాపం కదా జగన్కి. ఇటువంటి దిక్కుమాలిన దగులుబాజీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తులు తగాదైతే మీకేంటి సంబరం? మీకు సంబడం ఏంటి అని అడుగుతున్నాను. 2-3 రోజుల నుంచి సంబడం ఇదంతా మీకేంటి? ఈ రాష్ట్రానికి సమస్య ఇది, ఈ దేశానికి సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా సమస్య ఇది? మీకు ఈ బులపాటం ఏంటి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి ఈ పులకరింపు ఏంటి?
ఏదో పత్తితి కౌరులు నీతి కౌరులు చెప్తున్నావు కదా శ్రీరంగ నీతులు. నీకు ఎదటోళ్ళింటో తగు అయితే నీకేంటి? నీకు సంపడం ఏంటి? నీ ఒళ్ళు పులకరింపు ఏంటిది? ఈ రాష్ట్రానికి ఏమన్నా సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు వాళ్ళ ఆస్తులు తగాదా వచ్చింది. ఈ రాష్ట్రానికి సమస్య, ఈ ప్రజలకి సమస్య. ఈ ఆస్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయా? ఈ ఆస్తుల తగాదాల వల్ల ఆడపిల్లల హత్యలు గావించబడుతున్నారా? ఈ రాష్ట్రం ఈ తగాదాల వల్ల ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందా? వాటిని వదిలేసి వీటికి పులకరింపు ఏంటి మీకు? వీటి మీద ఏంటి డ్యాన్స్ మీదంతా? 2-3 రోజుల నుంచి వీటి మీద ఏంటి అసలు మీ గొడవ? నువ్వు నిజంగా అంత పెద్ద మనిషివి అయితే 75 ఏళ్ల వయసులో 40 ఏళ్ళు రాజకీయం చేసినాడు, పక్కింట్లో గొడవ అయితే నీకేంటి? వెనకటికి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పక్కింట్లో మొగుడు పిల్లలు గొడవ పడుతుంటే లేదా అన్నా చెల్లి గొడవ పడుతుంటే ఈ గోడ మీదకి వెళ్ళిపోయి చెవులు గోడకు పెట్టి వినేవాళ్ళు. పొయ్యి మీద వంట వదిలేస్తారు, పిల్లలకి అన్నం పెడతాం మానేస్తారు చంద్రబాబు లాంటి వాళ్ళు. వాళ్ళు ఇల్లు కాలిపోతున్నా సరే ముందు అసలు పక్కింట్లో గొడవ చేతులు పెట్టి మామూలు పెహరీ గోడ దగ్గర పెట్టగోడ దగ్గర కూర్చుని కుర్చీ వేసి కూర్చుని పక్కింట్లో ఏం జరుగుతుందో వింటాం. ఇది బులపాఠం. ఇది ఇవాళ ఈ ఎంఓయూ ప్రకారం ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం విజయమ్మ గారికి రాసి ఇవ్వటం జరిగింది. ఏమని? కోర్టు